దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ సృష్టికి జగత్రక్షకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోషువ 1:5. ప్రియా సర్వ సృష్టికి జగత్రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? ప్రభు మన ప్రతి అవసర అక్కర్లో తీర్చగల గొప్ప దేవుడు, పరమనుడిసి భూమి మీదకి మీ కొరకు నా కొరకు వచ్చిన సర్వాధికారైన దేవుడైన. అధైర్యపడకండి, సమస్యలకి పరిష్కారం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు, జయమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడువని ఎడబాయిన గొప్ప దేవుడు, అభయమిచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడైన. నిర్భరమ కలిగి ధైర్యంగా ఉండండి, ప్రభు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభుని మనసారా కొలవండి, స్తుతించండి, ఆరాధించండి, మహింపరచండి, ఘనపరచండి. దినదినం ప్రతిదినం ఆయన వాక్యాన్ని చదవండి, ధ్యానం చేయండి. ప్రతిరోజు ఈ వాగ్దానం చేత మీ యొక్క శక్తిని పొంది కామెంట్స్లో తెలియపరచండి. ప్రభు మీ జీవితంలో చేయబోతున్న అద్భుతమైన కార్యాలను కూడా తెలియపరచండి. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం కొరకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అలాగే ఈ నెల 25వ తారీఖున జరుగుతున్న క్రిస్మస్ సర్వోన్నతుడిక ఆరాధన రండి, ఏకంగా కూడి యెహోవా దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, స్తుతిందాం, ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందుదాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పిన అద్వితీయ సత్య స్వరూపుడు, మన పక్షాన కార్యం చేసే కార్యశాతకుడు, ప్రభు మనలను విడిచి దూరముగా ఉండుట వలన ఎడబాపు కలిగి ఉండువాడు కాదు. ఉదయము, సాయంకాలము, రాత్రి అంతయు ఆయన మనతో కూడా ఉన్నాడు. 24 గంటలు ఆయన మనలను ఎడబాయడు. మనుషులు ఎడబాపు లేకుండా మనతో ఉండజాలరు, కానీ మనలను సృజించిన మహిమాస్వరూపుడైన దేవదేవుడు మనలను విడిచిపెట్టాడు. మన పక్షాన కార్యం చేసి మనకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు. అపోస్తుడైన పౌలు సేవ ప్రారంభించినప్పుడు చాలామంది ఆయనతో కూడా ఉన్నారు. తరువాత కాలమందు ఒకరి తర్వాత ఒకరు ఆయన విడిచిపెట్టారు. ఏ లోకంను స్నేహించిన నన్ను విడిచి వెళ్ళెను అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. పౌలు బర్నబాల మధ్య జరిగిన వాదనను గూర్చి బర్నబా పౌలును విడిచిపోయాడు. పౌలు గారిని విడిచిన బర్నబా తనతో కూడా మార్కును తీసుకుని వెళ్ళాడు. అయితే అపోస్తులైన పౌలు, నా ద్వారా సువార్త ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను అని రాయిచున్నాడు. మీ స్నేహితులను మీకును ఎడబాపు కలగవచ్చు. మీ వలన మేలు పొందిన వారు కృతజ్ఞత లేని వారే మిమ్మల్ని దూషించవచ్చును. ఎవరు విడిచినను నేను విడువనని గొప్పలు చెప్పిన వారు కూడా దూరం కావచ్చు. అయితే ప్రభు నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు. నీ పక్షాన కార్యం చేసి బలపరిచి స్థిరపరిచి జయమిచ్చే గొప్ప దేవుడు. యెహోషువ ప్రారంభ సేవలో దేవుడు ఆయనతో మాట్లాడాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు ఉన్నను. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందని వాగ్దానం చేస్తున్న సర్వాధికారైన దేవుడు. జీవగల దేవుని బిడ్డ, సింహ గృహలో వేయబడిన దానియేలును దేవుడు వదిలివేసిన ఆయన యూదాగోత్రపు సింహగా దిగివచ్చి సింహల నోళ్లను కట్టివేయలేదా? ఆయన నిన్ను విడువాడు, ఎడబాయిన గొప్ప దేవుడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. గొప్ప దేవుని యొక్క మహాకృపతో నేను నింపబడటానికి ప్రభునామానికి మహిమార్థంగా ముందుకు సాగుదాం. జీవగల దేవుని బిడ్డారా, మనం ఎదుర్కొను సాధనలను సాహస కార్యములుగా ప్రభు చేయుచున్నాడు. అభ్యంతరపురాలను అభివృద్ధి కొరకై మెట్లుగా చేయుచున్నాడు. కీడును మేలుగా మార్చున్న మహిమాస్వరూపుడైన పరిశుద్ధుడైన దేవుని బిడ్డలారా, నిద్రించని నేత్రములు గలవాడు తన దృష్టిని మీ మీద ఉంచి ఉన్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు చక్కని ఆలోచనలు చెబుతని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్వరుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గనక అధైర్యపడక ధైర్యంగా ప్రభుని ఆరాధించి మహింపరిచి ఘనపరిచి సాగిలపడండి. దేవాదేవునిక శాశ్వత కృప మీతో కూడా నిలిచుండునుగాక. ఈ యొక్క వాగ్దానం విన్న మీరు కామెంట్స్లో మీ యొక్క మాకు తెలియపరచండి. దేవదేవుని బిడ్డలారా, ప్రభునామానికి మహిమకరంగా మీరు జీవించండి. ప్రభు కృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, మహిమానుతులైన యేసునాథా, కలవరి నాయకుడా, కలవరి గొర్రె పిల్ల, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి, బలపరచు, స్థిరపరచండి. నిన్ను విడువను ఎడబాయిన వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు కనుక మమ్మల్ని చేయబట్టి నడిపించండి. బిడ్డలందరి పక్షాన కార్యం దయచేసి జీవన దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప తాకిడి బిడ్డలకిమ్మని
ఏసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.